అధికారం మీద మోజుతో ఎన్ని తప్పులు చేయాలనో అన్ని తప్పులు చేస్తుండు. ఈ అడ్డగోలి నిర్ణయాలు మాని నీ మీద నీకు నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, ప్రజలు నిన్ను నమ్ముతున్నారని నీకు ఉంటే నువ్వు ఆ రాజీనామాలు ఆమోదింపజేపించి నువ్వు రా ఎన్నికలకని అడుగుతున్నాం మేము. ఇప్పుడు ఆయన నీతులు చెప్తుండు, నీతులు పాటించడానికే చెప్పడానికి అదనే చెప్పమన్నారు కేసీఆర్ను. అయ్యా నేను నీతులు చెప్తా కానీ నేను పాటించను, నేను చేసేటివి నేను చేస్తా, చెప్పేటివి నీతులు, అదేదో చేసేది శ్రీరంగ నీతులు, చేసేది ఏదో అన్నారు కదా, నేను అట్లనే నా ఇంటి సాంప్రదాయం అదే అని ఆయన అంటాడా అంటే మంచిదే, అదనే చెప్పమన్నారు, ప్రజలకు తెలియాలి కదా. శ్రీనివాస్ యాదవ్ గారు రాజీనామా చేసినా కూడా ఆమోదిస్తలేరంటే కేసీఆర్కి మన సనత్ నగర్లో గెలవమనే భయం పట్టుకున్నది. ఇప్పుడు రాజీనామాలు చేస్తే రేపు ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలతో పాటు సనత్ నగర్లో ఎన్నికలు వస్తాయి. సనత్ నగర్లో ఎన్నికలు వస్తే కేసీఆర్ను ప్రజలు తిరస్కరించిండ్రు అనుకో, కేసీఆర్ ముఖం చెల్లకుట్టబోద్ది కదా. చల్లని ముఖం పెట్టుకుని తెలంగాణలో ఎట్లా తిరగాలని ఎన్నికలను వాయిదా వేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైన ఒత్తిడి స్పీకర్ కార్యాలయం మీద తెస్తుందని మాకు అనుమానం కలుగుతుంది.